అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాలు కనుక మనం చూసినట్లయితే ఆర్థిక విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మాటలలో ఎక్కువ ఉద్వేగాలు ఉండడం బట్టి కొంత ఎమోషన్స్ అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఘర్షణలు అధిగమించే ప్రయత్నం చేయాలి. మాటల వల్ల వాదాలు తగ్గించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడితే ఘర్షణలు అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆహార స్వీకరణ విషయంలో కూడా నూతన ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి మాటల వల్ల ఘర్షణలు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా ఒకటి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తల్లి యొక్క ఆరోగ్యపై దృష్టి సారిస్తారు. వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఇంకా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ వృషభ రాశి వారికి వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు. భూ సంబంధమైన విషయాలకు సంబంధించి కావచ్చు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాల్లో వీటిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన ఆలోచనలు, విశ్లేషాత్మకంగా ఆలోచనలు చేయడం, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, ఆలోచనల్లో కొత్త మార్పులు చేసుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మిత్రుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా ఇతరులు చెప్పేదాని మీద అధిక శాతం దృష్టి కేటాయించి ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి, ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అదేవిధంగా దూర ప్రాంతాల ప్రయాణాల విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యక్తులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. పూర్వపు రుణాలు రావడం అనే విషయంలో, అంటే ఇంతకుముందు ఎవరికన్నా మీరు ధనాన్ని ఇచ్చినట్లయితే అది వెనక్కి వచ్చే విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా గోచరిస్తున్న రీత్యా వీలైనంత జాగ్రత్తలతో ముందు వెళ్ళి ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ అనేది పెంపొందించుకుంటారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. దాంతోపాటుగా మీ గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. మిత్రులు, వారితో పాటుగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కృషి చేసే అవకాశం అనేది ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి, సజ్జన సహకారాన్ని ఉపయోగించుకోవడానికి చేసే కార్యక్రమాల కంటే కూడా ముందు ఎక్కువ ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచన చేసే అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది.